ప్రజా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబును నియమించిన కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గుంటుపల్లి. ప్రజాసేవకే మా కుటుంబం అంకితం. 3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. మహానందిలో వైభవంగా జరిగిన నందీశ్వరాభిషేకం. ఆలగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శివరామిరెడ్డి భారీ మెజారిటీతో విజయం. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నంద్యాల మండలం రైతునగర్ గ్రామ టీడీపీ నేత, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తనను ఎంపిక చేసిన కూటమి ప్రభుత్వానికి గుంటుపల్లి హరిబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 35 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గుంటుపల్లి వెంకటేశ్వర్ల కుమారుడు, రాష్ట్ర తెలుగు రైతు సంఘ ఉపాధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత దశాబ్దాల కాలంగా గుంటుపల్లి కుటుంబం టీడీపీలో ఉంటూ పార్టీకి తమదైన శైలిలో విధేయతగా ఉంటోంది. గత ప్రభుత్వంలో టీడీపీ నేత గుంటుపల్లి హరిబాబు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మొక్కవోని ధైర్యంతోనే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గెలుపుగా కృషి చేశారు. యువనేత నారా లోకేష్ పాదయాత్రలో చురుకుగా పాల్గొని యువనేత మన్ననలు పొందారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులుగా కూడా పనిచేశారు. టీడీపీ అధిష్టానం ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే ఆ నాయకుడికి ఆ విధేయతగా ఉంటూ కష్టపడి పనిచేసి టీడీపీ అధిష్టానం మెప్పు పొందారు. తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, ప్రస్తుతం తెలుగు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనకిచ్చిన బాధ్యతల్లో చిత్తశుద్ధిగా నిర్వహిస్తూ పార్టీ మన్ననలు పొందారు. అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తిగా గుంటుపల్లి హరిబాబు పేరు తెచ్చుకున్నారు. అధిష్టానం వద్ద విధేయత గల వ్యక్తిగా గుంటుపల్లికి పేరు ఉండడంతో చివరి క్షణంలో గుంటుపల్లి హరిబాబుకు పదవి దక్కింది. ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో సైతం గుంటుపల్లికి అత్యధిక స్కోరు రావడంతో ఎట్టకేలకు గుంటుపల్లి హరిబాబును చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బంధుమిత్ర మండలి, శ్రేయోభిలాషులు గుంటుపల్లికి అభినందనలు టీడీపీ అభిమానులు తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డ్ 17వ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న గుంటుపల్లి హరిబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే సామాజిక వర్గానికి పదవి దక్కడంతో కమ్మ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. 20 ఏళ్ల క్రితం వెంకటనారాయణ చౌదరి ఇదే సామాజిక వర్గం నుండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేశారు. ఇక 20 ఏళ్ల తర్వాత తమ సామాజిక వర్గానికి పదవి ఇచ్చిన మంత్రి ఫరూక్ కి మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వానికి కమ్మ సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ తనకు ఈ పదవి దక్కేందుకు సహకరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి ప్రభుత్వానికి విధేయతగా ఉంటూ వారి సహకారంతో మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు అండగా ఉంటానన్నారు.
పెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికీ పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం. యువశక్తినే ఉంచారుగా గంజాయి మత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే. ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని నారా భువనేశ్వరి అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. మూడవ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగినపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు శ్రమలను సందర్శించారు. నక్కలపల్లిలో పట్టు మహిళా రైతులతో సమావేశమైన నారా భువనేశ్వరి మహిళలు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేంది ఏమీ లేదన్నారు. నిజం గెలవాలి యాత్ర చేయడానికి నేను భయపడ్డాను. నిత్యం ప్రజాసేవలో ఉండే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఆ సమయంలో ప్రపంచంలోని తెలుగు వారంతా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఇక యాత్ర చేసేటప్పుడు అన్ని వర్గాల ప్రజలను కలిసే అవకాశం, వారి కష్టసుఖాలను ప్రత్యక్షం చేసే అవకాశం నాకు కలిగిందన్నారు. చంద్రబాబు మహిళల కోసం రూపొందించి అమలు చేసిన పథకాల గురించి చెబుతూ ఉంటే భువనేశ్వరి ఆశ్చర్యపోయారు. దీని ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం చంద్రబాబు 32 ఏళ్ల క్రితమే ఎలిప్ను స్థాపించారని, దీని ద్వారా ఎంతో మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లారన్నారు. ఇదే ఎలిప్ను ఇప్పుడు కుప్పంలో ఏర్పాటు చేశామని, ఎలిప్ ద్వారా నాణ్యమైన శిక్ష పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. బ్యాంకు రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, పేదరికం లేని సమాజం సీఎం చంద్రబాబు లక్ష్యమని, పేదలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానంటూ నారా భువనేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నంద్యాల పట్టణ కేంద్రంలోని గుడ్ షెఫర్డ్, శ్రీ చైతన్య ఎస్పీజీ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్, కేశవరెడ్డి నారాయణ, నెరవాటి స్కూల్ మొదలగు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా ప్రత్యేక పోలీసు బృందాలచే పరీక్షా కేంద్రాల వద్ద పెట్రోలింగ్ చేపట్టారు. పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు, పరీక్షల నిర్వహణ ఆయా స్కూళ్ల సిబ్బంది మినహా ఎవరినీ ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు కూడా తెరవకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు సజావుగా, సాఫీగా జరగడానికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో అర్చకులు నందీశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఫాల్గుణ బహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంద క్షేత్రంలో మధ్యాహ్నం 4:30 గంటల నుంచి నందీశ్వర అభిషేకం కార్యక్రమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Amen.
ఆలగడ్డ బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది శివరామిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆళ్లగడ్డ కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది సి శివరామిరెడ్డి అధ్యక్షునిగా విజయం సాధించారు. ఆయన తమ సమీప ప్రత్యర్థి సుబ్బరామిరెడ్డిపై 91 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా కె నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీగా అంబటి గోపాల్రెడ్డి, సెక్రటరీగా మురళీమోహన్, జాయింట్ సెక్రటరీగా షహీనా బేగం, కోశాధికారిగా వినోద్ కుమార్, లైబ్రరీ ఇన్ఛార్జిగా దాదా పీర్ తదితరులు ఎంపికైనట్లు ఎన్నికల అధికారి నాగేశ్వరరెడ్డి ప్రకటించారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కె నరసింహారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి పైన 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా అంబటి గోపాల్ రెడ్డి, ఎస్సీవి సి వెంకటరమణ మధ్యన జరిగిన పోటీలో 69 ఓట్ల మెజార్టీతో అంబటి గోపాల్ రెడ్డి గారు గెలిచడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీ మెన్ కోసం జరిగిన దాంట్లో ఎన్ మురళీమోహన్, ఎస్ మహబూబ్ బాషా మరియు డీసీ విజయ్ మధ్యన జరిగిన ఎన్నికల్లో 22 ఓట్ల మెజార్టీతో డీసీ విజయ్పై గెలుపొందడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా ఎస్ షహీనా బేగం మరియు ట్రెజరర్గా టి వినోద్ కుమార్, లైబ్రరీ ఇన్ఛార్జిగా జి దాదాపీరు వీళ్ళందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అసిస్టెంట్గా పనిచేసిన వారికి గాను మరియు పోలీసు వారు బందోబస్తు కల్పించినందుకు కానీ మిగతా ప్రెస్ వారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బార్ సభ్యులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఓట్లు వేసినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబును నియమించిన కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గుంటుపల్లి. ప్రజాసేవకే మా కుటుంబం అంకితం. 3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి.
నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. మహానందిలో వైభవంగా జరిగిన నందీశ్వరాభిషేకం. ఆలగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శివరామిరెడ్డి భారీ మెజారిటీతో విజయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.